ఆంధ్ర రాష్ట్రంలో ఆది పరాశక్తిగా దుర్గాదేవిగా పూజించిన, తెలంగాణలో బతుకమ్మగా ఆరాధించిన, కలకత్తాలో కాళికాదేవిగా కొలిచిన, కర్ణాటకలో చాముండేశ్వరిగా కొలిచిన, ఇలా అమ్మలగన్న అమ్మను ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో ఏ రూపంలో ఎలా కొలిచినా సకల జీవకోటిని రక్షించేందుకు ఆ జగన్మాత ఎప్పుడూ జీవరాశిని తన చల్లని చూపులతో ఆశీర్వదిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే ఆ జగన్మాతని పరమ భక్తితో కొలిస్తే యశస్సు, తేజస్సు, ఐశ్వర్యం, శాంతి, ఆయురారోగ్యాలు, బలం ఏం కోరుకుంటే అది ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి జగజ్జనని ప్రత్యేక ఆరాధనకు ఉద్దేశించినవే శరన్నవరాత్రులు, దేవీ నవరాత్రులు. దేవీ నవరాత్రుల్లో భక్తులందరూ అమ్మవారిని 9 అవతారాల్లో పూజిస్తారు. ఈరోజు నవరాత్రుల్లో 5వ రోజు. నవరాత్రుల్లో 5వ రోజున అమ్మవారిని స్కందమాత రూపంలో పూజిస్తారు. ఈరోజు వీడియోలో దుర్గాదేవి స్కందమాత అవతారంలో ఎందుకు కనిపిస్తారు, స్కందమాత కథ విశేషాలేంటి అన్నది తెలుసుకుందాం. స్కందుడు అంటే కుమారస్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. పద్మాసనంపై శ్వేతపద్మంతో దర్శనమిస్తుంది అమ్మవారు. ఈ అవతారంలో బాలకుమారస్వామి అంటే స్కందుడిని ఒడిలో ధరించిన రూపులో అమ్మవారు కనిపిస్తారు. శివగణాలకు స్కందుడు సైన్యాధిపతి, పైగా జ్ఞానానికి కూడా అధిపతి. ఇక అమ్మవారేమో తన చల్లని చూపులతో సకల ఐశ్వర్యాలను అనుగ్రహించే తల్లి. అందుకే ఈ స్కందమాతను పూజిస్తే ఇరువురి ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. పుట్టింట్లో అవమానభారంతో తనువు చాలించిన సతీదేవి వియోగంతో వైరాగ్యంతో సంచరిస్తుంటాడు శివుడు. హిమవంతుని ఇంట పార్వతిగా జన్మించిన అమ్మవారు 1000 సంవత్సరాలు తపస్సు చేసి శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. మరోవైపు వరగర్వంతో తారకాసురుడి ఆగడాలు మితిమీరడంతో దేవతలంతా తమను రక్షించమని కైలాసానికి వెళ్లి వేడుకుంటారు. ఆ సమయంలో దేవతల తొందరపాటుతో శివ తేజస్సు క్రిందికి జారిపోతుంది. ఆ తేజస్సుని కొంతకాలం అగ్ని భరిస్తాడు. ఆ శక్తిని తట్టుకోలేక దానిని గంగలో వదిలేస్తాడు అగ్ని. గంగ కూడా భరించలేక దానిని భూమిపై రెల్లు పొదలోకి చేరుస్తుంది. అలా ఆ రెల్లు పొదలో ఆ తేజస్సు నుంచి ఒక బాలుడు జన్మిస్తాడు. 6 కృత్తికలు ఆ పసివాడిని పెంచుతారు. తల్లులందరి దగ్గర పాలు తాగడానికి వీలుగా 6 ముఖాలతో ఆవిర్భవించి షణ్ముఖుడయ్యాడా బాలుడు. కృత్తికలు పెంచారు కాబట్టి కార్తికేయుడయ్యాడు. శివ తేజస్సు జారడం వల్ల పుట్టినవాడు కాబట్టి స్కందుడు. ఇలా రకరకాల పేర్లతో పిలిచారు. శక్తివంతుడు, ప్రజ్ఞావంతుడైన స్కందుడిని తమ సేనానిగా చేసుకున్నారు దేవతలు. మహాసేనతో తారకాసురుణ్ణి సంహరించడానికి బయలుదేరతాడు స్కందుడు. ఆ సమయంలో పార్వతీదేవి స్కందమాత రూపంలో ఆయనను ఆశీర్వదించిందని చెబుతారు. మహిషాసుర సంహారం సమయంలో నవరాత్రుల్లో 5వ రోజున దుర్గాదేవి స్కందమాత రూపంలో శుంభ నిశుంభులను ఎదుర్కొందని పురాణ కథనం. అందుకే దుర్గా నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని స్కందమాతగా పూజిస్తారు. స్కందమాత సింహవాహనం మీద 4 చేతులతో అలరారుతూ ఉంటుంది. 2 చేతులలో కమలాలను ధరించి, ఒక చేత్తో అభయాన్నిస్తూ, మరో చేతిలో కార్తికేయుని పట్టుకుని ఉండే అమ్మవారి విగ్రహాలే తరచుగా మనకు దర్శనమిస్తాయి. స్కందమాతని పూజిస్తే ఇటు ఇహల్లో జ్ఞానము, పరంలో మోక్షము సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. పైగా ఆమెను పూజిస్తే ఆమె ఒడిలో ఉన్న కార్తికేయుడు కూడా ప్రసన్నమవుతాడు కాబట్టి ఇరువురి ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. అందుకే నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు అమ్మవారిని స్కందమాత రూపంలో పూజిస్తారు. ఆ రోజున స్కందమాతను పూజిస్తే భక్తుల మనసు పరిశుద్ధంగా మారుతుందని నమ్ముతారు. వివాహం జరిగి ఎంతకాలమైనా పిల్లలు పుట్టక సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు దసరా నవరాత్రుల సమయంలో 5వ రోజున స్కందమాత వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి ఆశీస్సులు లభించి సంతానం కలుగుతుందని చెబుతారు. ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి అరటిపండు, దద్దోజనం నైవేద్యంగా సమర్పించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. స్కందమాతను పూజించడం వలన సుఖశాంతులు లభిస్తాయని చెబుతారు. అమ్మవారి ఆరాధనతో అన్ని కోరికలు నెరవేరుతాయని, అన్ని బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారని భక్తుల నమ్మకం. ఇక దసరా నవరాత్రుల్లో అమ్మవారిని 6వ రోజు ఏ అవతారంతో పూజిస్తారు, ఆ అవతార విశేషాలేంటి అన్నది రేపటి వీడియోలో తెలుసుకుందాం.